న్యూస్ పేపర్స్లో ఇవాళ మనకు కనిపిస్తున్న వార్త, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్కి సంబంధించిన అంశం రాష్ట్రాన్ని కుదిపేసింది. మొత్తానికి ఈ అంశంలో హైకమాండ్ ఆలోచన, మీనాక్షి నటరాజన్ ఎంట్రీతో పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇది పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్కి ఇబ్బంది కలిగించే పరిణామంగా కనిపిస్తూ ఉన్నది. యాక్చువల్గా ఇక్కడ ఉన్న నాయకులు డీల్ చేయడంలో, మంత్రులు డీల్ చేయడంలో ఫెయిల్ అయిపోయారు, తప్పు చేశారు అన్న ఒక భావనలో కాంగ్రెస్ హైకమాండ్ భావించి, మీనాక్షి నటరాజన్ భావించి ఇమీడియట్గా ముఖ్యమంత్రి కూడా చెప్పినట్టు మనకున్న సమాచారం, ఆ భూములు వెనక్కి ఇచ్చేయాల్సిందే, హెచ్సియుకి ఇచ్చేయాల్సిందే, లేకపోతే ఇబ్బంది అవుతుంది మనకని వెనక్కి ఇవ్వాల్సిందే అని చెప్పినట్టుగా మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. అందులో భాగమే నిన్న భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు ఇంకెవరెవరో కలిసి ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల మీద పెట్టిన కేసులని మేము ఎత్తేస్తున్నామని చాలా స్పష్టంగా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. తప్పులు జరుగుతాయి, తప్పులు జరిగినప్పుడు ఒప్పుకొని వెనక్కి తగ్గి ఇట్లా కాదు ఇట్లా చేస్తామని చెప్పడంలో ఇంకా మీరు గొప్పగా కీర్తించబడతారు, గొప్ప నాయకులుగా రెడీ అవుతారు. కానీ ఇట్లాంటి మిస్టేక్స్ మళ్ళీ చేయకండి. ఇంకా అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉన్నది, ఈ భూములు హెచ్సియుకే చెందినవి అని. అవసరమైతే ఇంకొక 100 కోట్లు ఇవ్వండి, యూనివర్సిటీని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఈ అంశం మనకి ప్రధానంగా కనిపిస్తున్నది. అండ్ స్టాక్ మార్కెట్స్ మొత్తం ఢమాలైనయట. ట్రంప్ దెబ్బకు మొత్తం ప్రపంచం అంతా అతలాకుతలం అవుతుంది, కకావికలం అవుతున్నది. భారతదేశంతో సహా దాదాపు వివిధ దేశాలకు సంబంధించిన స్టాక్ మార్కెట్లంతా ఆగమాగం అయిపోయినాయి. వంట గ్యాస్ సిలిండర్ మీద మరో 50 రూపాయలు పెరిగిందట. 855 రూపాయలే ఉండే, 55. హైదరాబాద్లో సిలిండర్ ధర 905 రూపాయలకు చేరింది. సో రాష్ట్ర ప్రభుత్వం పైన ఇప్పుడు భారం పడుతుంది. ఏది మన బిలో పావర్టీ లైన్ బిలో ఉన్న వాళ్ళకి, నిరుపేదలకి, పేదలందరికీ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు దాంట్లో భాగంగా 500కే ఇవ్వాలి, 500, 550 కాదు కదా. ఆ 50 రూపాయల భారం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. సో అట్లా దాదాపు గవర్నమెంట్కి 71 కోట్ల రూపాయలు ప్రతి నెల మా భారం పడబోతున్నదన్నమాట. సో ఇట్లా ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేయబోతున్నారట. మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగబోతున్నారు. టీజీఆర్టీసీ కార్మిక జేఏసీ ప్రకటన కూడా చేసింది. ఆ వార్త మనం ప్రధానంగా చూస్తున్నాం. నిన్న శ్రీరాముడి పట్టాభిషేకం, మహాపట్టాభిషేకం అత్యంత ఘనంగా భద్రాద్రిలో జరిగింది. ఈ వార్త కూడా మనం ప్రధానంగా ఈనాడులో చూస్తున్నాం. దాదాపు అన్ని పేపర్స్లో. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే సేమ్ స్టాక్ మార్కెట్స్ మొత్తం ఢమాల్. ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లంతా కకావికలమైపోయినాయి. సో ఈ వార్త, వంట గ్యాస్ మంట, గృహ వినియోగ సిలిండర్ పైన 50 రూపాయలు పెంపు. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడి రాష్ట్రం కట్టడం ఒక భాగం అయితే, ఇక మరి ఆ సిలిండర్ 500కు పరిధిలోకి రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు 905 రూపాయలు చెల్లించాల్సిందే. మహిళలకు రైస్ మిల్లులు అన్న వార్త కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో అప్పులు ఇస్తారట. అప్పులు ఇస్తే ఆ మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో అవి ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. గుట్టుగా వ్యాధులట. దేశవ్యాప్తంగా బీపీ, షుగర్, ఫ్యాటీ లివర్ కేసులు పెరుగుతున్నాయి. కారణం ఏంటి అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్. ఇవన్నీ కూడా జీవన శైలి ఆధారంగా వచ్చే వ్యాధులు. వైట్ రైస్ కానీ, వైట్ షుగర్ కానీ, ఈ పిజ్జాలు, బర్గర్లు, జంక్ ఫుడ్, ఇవి తినడం వల్ల వస్తున్నటువంటి వ్యాధులు ఇవన్నీ అవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎంతగా పెరిగిపోతున్నాయి అంటే విపరీతంగా పెరిగిపోతున్నాయి. 30-35 ఏళ్ళకు కూడా షుగర్ వస్తున్నది, బీపీ వస్తున్నది. హెచ్సియు విద్యార్థుల మీద కేసులు ఎత్తివేతన్న వార్త ఆంధ్రజ్యోతిలో ఒక వార్త కనిపిస్తున్నది. నెమళ్ళ అరుపులు, జింకల పరుగులు అంతా ఉత్తదే. ఇప్పుడు నిన్న మీనాక్షి నటరాజన్ కూడా అదే విషయాన్ని చెప్పారు. ఫేక్ వీడియోలు ఎంత వాస్తవమో ఉన్న వాస్తవం కూడా ఉన్నది. మనం కొంచెం తప్పు చేశాం, దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఆమె చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది చాలామంది నాయకులతో. నిన్న నూతన ఎమ్మెల్సీలు విజయశాంతి గారు, అద్దంకి దయాకర్ గారు, శంకర్ నాయక్ గారు వీళ్ళంతా ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరు మన దాసోజు శ్రవణ్ గారు చేయనట్టున్నది, కొంత హెల్త్ ఇష్యూస్ ఆర్ వేరే పని వల్ల ఆయన 2-3 రోజుల్లో చేయబోతున్నారు. ఇక ఈ పట్టభద్రుల స్థానం నుంచి గెలిచిన అంజిరెడ్డి అండ్ టీచర్ ఎమ్మెల్సీలుగా గెలిచిన కొమరయ్య, ఇంకెవరైనా శ్రీపాల్ రెడ్డి పిఆర్టీయు నాయకుడు. సో వీళ్ళందరి చేత గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 9 మంది అనుకుంటా.
ఏం పోరాడతారో అసెంబ్లీలో ఏం మాట్లాడతారో చూడాలి. వీళ్ళ పనితనం ఎట్లుంటుందో. వీర్య నిరోధక మాత్ర అట. అంటే ఇది ప్రెగ్నెన్సీ రాకుండా మహిళలు మాత్రమే గర్భ నిరోధక మాత్రలు కానీ ఇంకోటి కానీ వేసుకునేవాళ్ళు. అది కేవలం మహిళలకే పరిమితం అయ్యేది. సో పురుషులకు కూడా ఆ రకమైన ట్యాబ్లెట్స్ వచ్చినాయట. ఆ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తున్నది. ఈ గోదావరి బనకచర్ల సంబంధించిన దీంట్లో తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది చాలా సీరియస్గా. గోదావరి బోర్డు సమావేశంలో దీనివల్ల అన్యాయం జరుగుతుంది, గోదావరి జలాలే కాదు కృష్ణా జలాలు కూడా ఎత్తుకుపోయే కుట్ర దీని వెనకాల ఉన్నది, చంద్రబాబు చేస్తున్నాడని ప్రభుత్వం గట్టిగా కొట్లాడుతున్నది. దాన్ని తక్షణం ఆపాల్సిన అవసరం ఉన్నది. మనం లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేయడం జరిగింది దీని మీద. 25,000 కొలువులట. మెగా టెక్స్టైల్ పార్క్లో భర్తీకి కిటెక్స్ ప్రకటన, నేటి నుంచే ఇంటర్వ్యూలట. విడతల వారీగా భర్తీ చేయబోతున్న కంపెనీ. నెక్స్ట్ స్వేచ్ఛ విషయానికి వద్దాం. జస్ట్ బ్రీఫ్గా చూస్తున్నాం మనం. విద్యార్థుల మీద కేసులు ఎత్తేయండి, పోలీసులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు. సచివాలయంలో సబ్ కమిటీ సమావేశం. న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా చూడాలి, న్యాయశాఖ అధికారులకు సూచనలు. రాష్ట్రానికి సుప్రీం కమిటీ వచ్చేసింది ఆల్రెడీ. కంచగచ్చిబౌలి భూముల వివాదం పైన సుప్రీంకోర్టు దూకుడుగా వ్యవహరిస్తున్నది. హైదరాబాద్ రాబోతున్న సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వివాదాస్పద ప్రాంతాన్ని పరిశీలించి రిపోర్ట్ ఇస్తుంది. 16వ తేదీలోగా సమర్పించాల్సిన అఫిడవిట్ పైన ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. సెలబ్రిటీల మీద కేసులట. భూ వివాదంపై ప్రభుత్వం ఫోకస్. ఏఐ వీడియోలపై ఆగ్రహం, సృష్టించిన వారిపై కేసులు, షేర్ చేసిన వారిపైన చర్యలు. ఇప్పుడు షేర్ చేయడం అంటే అది ఏఐ వీడియోని ఇది ఏఐ కాదా ఒరిజినల్ అనేది ఎవరికి అర్థం కాలే. షేర్ చేసిన వాళ్ళని వదిలిపెట్టండి, సరే అందులో కొంతమంది ఇంటెన్షనల్గా చేసి ఉండొచ్చేమో, కానీ ఎవడైతే దీన్ని తయారు చేసిండో వారి మీద కఠిన చర్యలు తీసుకోండి. బీఆర్ఎస్ నేతకు నోటీసులట. ఎవరో ఆయన మరి నకిలీ వీడియోలు అప్లోడ్ చేశారన్న నేరారోపణ. 9 నుంచి 11వ తేదీ వరకు విచారణకు రావాలని ఆదేశం అట. వర్సిటీల్లో ఖాళీల భర్తీ. ఇదే మన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలు భర్తీ చేయబోతున్నారు. అవి కూడా తక్కువ ఖాళీలే భర్తీ చేస్తున్నారట. ఇంకా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లకు సంబంధించింది ఇంకా ఆలోచన చేయట్లే. ఆర్టీసీ సమ్మె సైరన్. ఆర్టీసీ మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి అంటే మే 7వ తేదీ నుంచి సమ్మెలోకి దిగబోతున్నారట. ఇప్పటికే వాళ్ళకు డెడ్ లైన్ విధించారు. 21 అంశాలను ప్రస్తావిస్తూ ప్రతిరోజు వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు. కొత్త వార్తలు ఇంకా. దారి తప్పుతున్న ప్రజావాణి. అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు, కలెక్టర్ అనుదీప్ ఆదేశమట. బల నిరూపణ కోసమేనా నేడు ఇందిరా పార్క్ వద్ద కవిత దీక్షట. పార్టీకి సంబంధం లేదని చెప్తున్నారు బీఆర్ఎస్ బీసీ నేతలు. నేను ముందే చెప్పిన కదా, దాదాపు 10 రోజుల నుంచి మాట్లాడుతున్నా. ఏదో ఒక టైంలో కవిత బాంబు పేల్చబోతున్నది. బీఆర్ఎస్ నుంచి ఆమె 100కు 100%. మరి అది ఎన్ని నెలలు అనేది మనం చెప్పలేం, కానీ 100కు 100% ఆమె ఇంకొక దుకాణం ఓపెన్ చేయడానికి రెడీ అవుతున్నది. ప్రతి టికెట్కి ఆన్లైన్ అట. ఆలయాల్లో అక్రమ దందాకు చెక్. పేపర్ టికెట్లకు ఇక ఫుల్ స్టాప్ అట. విఐపి దర్శన టికెట్లు సైతం ఆన్లైన్లోనే అట. సో ఆ ఆలోచన చేస్తున్నారట. వెదర్ అప్డేట్ చూద్దాం. మళ్ళీ భానుడి భగభగలు. వచ్చే 3 రోజులు కూడా ఎండ తీవ్రత చాలా విపరీతంగా పెరిగే అవకాశం ఉందట. ఉత్తర జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్లో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడ్డదట. సో వర్షం కూడా పడే అవకాశం ఉందన్నట్టు. ఇక వెలుగు విషయానికి వస్తే, వెలుగులో బనకచర్లపై ఎందుకంత సీక్రెట్, మీకు ముందే తెలిసినా మాకెందుకు చెప్పలే, జీఆర్ఎంబీపై తెలంగాణ ఆగ్రహం. ట్రంప్ దెబ్బ ప్రపంచ మార్కెట్లు మటాష్. ఆగమాగం అవుతున్నది. గ్యాస్ సిలిండర్ మీద 50 రూపాయలు పెంపన్న వార్త వెలుగులో కూడా కనిపిస్తున్నది. హెచ్సియు విద్యార్థుల మీద కేసులు ఎత్తేయాలని ఆదేశిస్తున్నాడు డిప్యూటీ సీఎం అండ్ మిగతా మంత్రులు. ఇదే మంత్రులు ఆనాడు ప్రెస్ మీట్ పెట్టి అట్లా కాదు ఇట్లా కాదు, అది హెచ్సియుకి సంబంధం లేదు, ప్రభుత్వం అట్ట ఇట్ట అని మాట్లాడారు. సో మొత్తానికి ప్రజల పోరాటానికి, విద్యార్థుల పోరాటానికి దిగొచ్చి మళ్ళీ నష్ట నివారణ చర్యలతో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇవాళ గుజరాత్కు పోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 రోజుల ఏఐసిసి కీలక సమావేశాలకు హాజరు కాబోతున్నాడట. పార్టీ సమావేశాలకు. బట్టతలపైన వెంట్రుకలు మొలిపిస్తాను అని గుండ్లు కొట్టి పరారైనటొకడు. వెరీ గుడ్. వారిని ఎట్లా నమ్మిర్రనా ఆయన. బట్టతల మీద వెంట్రుకలు ఎట్లొస్తాయి? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే తప్ప ఆ వెంట్రుకలు రావడానికి అవకాశం ఉందా అంటే లేదనే చెప్పాలి. ఫస్ట్ అన్నట వాడు గుండు కొడితే ఆ తర్వాత ఒక క్రీమ్ పెడతాం, ఆ క్రీమ్ పెట్టిన తర్వాత అట్లా మొలుస్తాయి అన్నారట. మరి ఫస్ట్ ఏం చేయాలంటే గుండు కొట్టాలి. చలో లైన్ నిలబడరు, మొత్తం కొరుక్కుంటూ వెళ్ళిపోయిండు. అదేదో సినిమాలో విక్రమార్కుడు సినిమాలో అత్తిలి సత్తి లెక్క ఉన్నది. ఇంకా నాయమే సగం గుండు కొట్టలే, మొత్తం గుండు కొట్టిండు. చెప్పుకోవడానికన్నా అవకాశం ఉంది.
నేను గడ తిరుపతికి పోయి వచ్చినా గుట్టకు పోయి వచ్చినా గుండు కొట్టించుకొని వచ్చినా ఏదో చెప్పుకోవడానికన్నా కనీసం ఉన్నది. ఇది చదువుకోకుండా సగం గుండు కొడితే గుండుకు 200 బ్రష్కి 20 రూపాయల చొప్పున వసూలు చేసిండట. జడీ బూటీ పేరుతో సోషల్ మీడియాలో ఢిల్లీ వాసి ప్రచారం. ఓల్డ్ సిటీకి రావడంతో క్యూ కట్టిన వందలాది మంది బాధితులు. బెడిసి కొట్టిన ట్రీట్మెంట్ గుండు పైన మొత్తం కురుపులు అయినాయట. మొత్తం ఆగమాగం అయిందట. హాస్పిటల్ పాలైన బాధితులు పరాలీలో నిందితుడట. అసలు ఎట్లా నమ్మిరు వాన్ని? చీ మళ్ళీ అంత చదువుకున్న వాళ్ళే ఉన్నారట. అలా విచిత్రం ఏంటంటే అంత చదువుకున్న వాళ్ళే అట. లిక్కర్ ఆదాయం 9 సంవత్సరాల్లో ట్రిపుల్ అయిందట. తెలంగాణ ఇంత తాగుబోతుల తెలంగాణగా మారిపోయింది అన్నట్టు. 2015-16లో 12,706 కోట్లు ఉంటే 24-25కి వచ్చేసరికి 34,600 కోట్లు అయింది. కేసీఆర్ దినదినాభివృద్ధి చెందిస్తూ ముందుకు తీసుకుపోయిండు. దాన్ని రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నాడు. తాగుర్రి ఆదాయం. ఆ వచ్చిన డబ్బులతోని పెన్షను ఇంకోటి అని ఇసిరేస్తున్నారు. దాన్ని మనం అందుకుంటున్నాం. అది మన కథ. అందుకున్న పైసలు మళ్ళీ ఏడికి పోతున్నాయి? మళ్ళీ అలాగే వైన్ షాప్లకే పోతున్నాయి. ఇంత దిగజారిపోయిన మనం కూడా కనీసం ఈ మందు వద్దు, ఈ మద్యం పాలసీని నియంత్రించాల్సిన అవసరం ఉంది అని ఒక్క పోరాటం లేదు, ఒక కథ లేదు, ఒక వ్యవహారం లేదు. ఇంత 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 ఘోరంగా ఉన్నది పరిస్థితి రాష్ట్రంలో. ఎక్కడైనా ఉందా? దేశంలో ఎక్కడైనా ఉందా ఈ స్థాయిలో? అసలు ఇంకా రాబోయే రోజుల్లో మొత్తం కిడ్నీ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు, లివర్ పాడైన పేషెంట్లు తెలంగాణలో ఇంకొక 5-10 ఏళ్లలో చూడండి మొత్తం పేషెంట్లతో నిండిపోతుంది. ఈ దేశంలో అత్యంత రోగులున్న రాష్ట్రం ఏదిరా అంటే తెలంగాణ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది వెలుగు. నెక్స్ట్ దిశలో పెట్రోల్ డీజిల్ పైన ఎక్సైజ్ సుంకం 2 రూపాయలు పెంచిరట. నేటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకట. కాకపోతే ఏంటంటే వినియోగదారుల మీద ఎలాంటి ప్రభావం ఉండదట. ఆ భారాన్ని మొత్తం కంపెనీలే భరిస్తాయని కేంద్రం చెప్తున్నది. గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెరిగింది. బండ మీద బాదుడు. ట్రంప్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు ఢమాల్. అన్ని పేపర్లో ఈ వార్త ఉన్నది. మీనాక్షిపై గుర్రు అట. ఆమె తీరుపైన పార్టీ సీనియర్ల అభ్యంతరం అట. అమ్మా ఏం అభ్యంతరం? హెచ్సియు భూములు హెచ్సియుకే ఉండాలి అని చెప్తే మీకు అభ్యంతరం అయిందా? మీకు చేత కాదు. ఆ కాంగ్రెస్ హైకమాండ్ ఏదో ఆమె సిన్సియర్గా పనిచేస్తుందని ఆమెను పెట్టింది. మీ పనికి ఆమె అడ్డం తగులుతున్నది. దొంగతనం చేయొద్దురా నాయన, దోపిడీ చేయొద్దు, అవినీతి చేయొద్దు, ప్రజల కోసం పనిచేయండి అని చెప్తే మీనాక్షి మీద గుర్రు. దేనికి మీనాక్షి మీద గుర్రు? మీరేం చేస్తున్నారు అసలు? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అధికారము, మీరు పనిచేయడం వల్ల, మీరు కొట్లాడడం వల్ల మీకు అధికారం రాలే. ఒక 100-200 మంది తెలంగాణలో మాలాంటి వాళ్ళు ఒక పర్సెప్షన్ బిల్డ్ చేస్తే, ప్రజల సమస్యల మీద కొట్లాడితే, ప్రజల్లోకి వెళ్ళి ఆ మొత్తం వాతావరణం మీకు అడ్వాంటేజ్గా మారింది. ఇందులో అత్యంత కీలకం ప్రజలు చేసిన పోరాటం. మీకేం సంబంధం ఉంది? మీకు ఉత్తగా మా చేతులకు వచ్చి అధికారం నిలబడ్డది, మా చేతులకు అధికారం వచ్చిందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు మీరు. ఇప్పుడు ఇట్లాంటి ఆమె మీరు అధికారంలోకి వచ్చి ప్రజల కోసం పనిచేయండి అంటే మీనాక్షి మీద గుర్రు. ఆమె ఉన్నది కాబట్టి మీరు ఇంకా అధికారంలో ఉండి బతుకుతా ఉన్నారు. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో ఖతమైపోతారు మీరు. నిన్న 7 ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. చలో, ఇవి ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దు. ఎస్ఐబిలో ఎస్ఓటీని నెలకొల్పింది ఆయనే. ఫోన్ ట్యాపింగే ప్రధాన లక్ష్యంగా వర్క్ చేసిండు. హైకోర్టులో పోలీసుల కౌంటర్ దాఖలు చేసిరట. చలో, ఇవి అన్ని పేపర్లలో దాదాపు ఇవే వార్తలు కనిపిస్తున్నాయి. నమస్తే తెలంగాణలో హెచ్సియు భూములపైకి గద్దల్లా పెద్దలు, 1000 కోట్ల బేరానికి గుంట నక్కల రాజకీయం. అసలు ఈ పేపర్కి ఒక క్రెడిబిలిటీ కానీ, ఈ పేపర్ కనీసం ఒక ఆలోచన కానీ, అట్లీస్ట్ వాళ్ళు ఇప్పుడు వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఇదే ప్లేస్లో కేసీఆర్ ఉండుంటే ఎన్ని పోరాటాలు జరిగినాయి 10 ఏళ్ళుగా భూములు తీసుకోవద్దని. ఏ ఒక్క పోరాటానికైనా తలగ్గిండా? చేసుకుంటూ వెళ్ళిపోయిండు. ఇప్పుడు వాళ్ళు పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకుంటామని ఒక హామీ ఇచ్చారు. గొప్ప విషయమే కదా. తప్పు జరిగింది, తప్పు చేసినాము, మేము వెనక్కి తీసుకుంటామని చెప్తున్నారు. చలో, ఇవి ఆల్ న్యూస్ పేపర్స్లో మనకు కనిపిస్తున్న వార్తలు.